ఇది ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ నుంచి మీరు చూడొచ్చు. ఈ వీడియోలో మనం కులూమ్స్ లా మీద ఇంపార్టెంట్ మోడల్స్ అండ్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చేద్దాం. నా పేరు శివకుమార్. లెట్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. లెట్ us take a square A. Okay, this is a Q. I want to find what is the force on any charge. అది ఫోర్స్ కనుక్కోవాలి అనుకుంటున్నాను. మనం ఒక పెన్ మారుద్దాం, ఫోర్సెస్కి వేరే పెన్ వాడదాం. మనకు తెలుసు ఇవంతా సిమెట్రీగా ఉంది కాబట్టి అన్ని ఫోర్సుల మీద ఒకటే ఫోర్స్ ఉంటుంది, అన్ని ఛార్జీల మీద ఒకటే ఫోర్స్ ఉంటుంది. సో ఈ ఛార్జ్ తీసుకుంటాను, దీన్ని ఫస్ట్ ఛార్జ్ అనుకుంటాను, దీన్ని సెకండ్ ఛార్జ్ అనుకుంటాను, దీన్ని థర్డ్ ఛార్జ్ అనుకుంటాను. ఈ ఫోర్స్కి ఈ ఛార్జ్ వల్ల ఎంత ఫోర్స్ ఉంది అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఎంతది? F2. రిపల్సివ్ కదా, రిపల్సివ్ అయితే అవుట్ సైడ్, అట్రాక్టివ్ అయితే ఇన్సైడ్. సో F1 ఉందనుకో, అది ఎలా ఉంటుంది అంటే ఈ డైరెక్షన్ F1, లైన్ జాయినింగ్గా. అలాగే మరి F3 ఎలా ఉంటుంది? ఈ డైరెక్షన్. సో F1, F2, F3లు ఎలా ఉంటాయో మనకు తెలిసింది. ఓకేనా? సో వీటిని వెక్టోరియల్గా యాడ్ చేయాలి. ముందు వెక్టోరియల్గా యాడ్ చేయాలంటే మ్యాగ్నిట్యూడ్స్ తెలియాలి. ఇక్కడ చూస్తే F1 ఎంతో F3 కూడా అంతే అంట, ఎందుకంటే డిస్టెన్సెస్ సేమ్ అండ్ ఛార్జెస్ సేమ్ అందుకు. సో F1 ఈజ్ ఈక్వల్ టు F2 ఈజ్ ఈక్వల్స్ టు KQQ బై A². ఓకే, నాట్ F2, F3. F1, F3 ఆర్ ఈక్వల్. మరి F2 ఎంత అంటే F2 ఈజ్ ఈక్వల్స్ టు KQQ బై √2A². అంటే ఎంత? KQ² బై 2A². దట్ ఈస్ F2. ఇప్పుడు F1, F3 రిజల్టెంట్ ఎలా ఉంటుంది? F1, F3 రిజల్టెంట్ ఈ డైరెక్షన్లోనే ఉంటుందిగా. ఎందుకు? రెండు ఈక్వల్ కాబట్టి కరెక్ట్గా 45 degrees ఉంటుంది. వాట్ ఈజ్ ఆర్ వాల్యూ? ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2F1 cos θ బై 2. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈక్వల్ వెక్టార్స్ని యాడ్ చేయడానికి ఫార్ములా 2F cos θ బై 2. 2F1 cos 90 అంటే 45 degrees వస్తుంది. అది 90 కదా, ఇది రెండు మధ్యలో ఎంత ఉంది? 90 degrees. 90 బై 2 అంటే 45 degrees. సో ఎంత వస్తుంది మనకి? √2F1. సో రిజల్టెంట్ ఆర్ వచ్చేసింది. సో టోటల్ రిజల్టెంట్ ఆర్ ప్రైమ్ ఈజ్ ఈక్వల్స్ టు R plus F2. What is R? √2F1 plus F2. √2 into F1 ఎంత? KQ² by A² plus F2 ఎంత? KQ² by 2A². So if you take a common, R prime is equals to KQ² by A² into √2 plus 1 by 2. That will be the resultant. So very simple. అండ్ ప్రాక్టికల్గా మీరు ఈ ప్రొసీజర్ అర్థం చేసుకోవాలి. ముందు యూ హ్యావ్ టు సీ ద ఫోర్సెస్ అండ్ వాటిని వెక్టోరియల్గా యాడ్ చేయాలి. F1, F3 సేమ్ ఉన్నాయి కాబట్టి మ్యాగ్నిట్యూడ్, రిజల్టెంట్ F2 డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి రిజల్టెంట్ టోటల్ రిజల్టెంట్ అనేది R plus F2 అవుతుందని అర్థం చేసుకుని చేయాలి. ఓకేనా? నోట్ చేసుకోండి. ఇంకాస్ గురించి తెలిసి ఉండాలి ప్రాబ్లమ్స్ చేయాలంటే, ఎందుకంటే రిజల్టెంట్ కావాలంటే 2 ఈక్వల్ వెక్టార్స్కి 2 ఫోర్సెస్కి ఇది ఎక్కువగా వాడతాం. ఓకేనా? మామూలుగా రిజల్టెంట్ ఫార్ములా ఏంటి? √P² plus Q² plus 2PQ cos θ. కానీ రెండు ఈక్వల్ ఉంటే 2P cos θ బై 2. ఓకేనా? సో ఆ ఫార్ములా వాడతాం ఎక్కువగా కాబట్టి అది అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ లెట్ us ఫైండ్ ఫోర్స్ ఆన్ -Q ఛార్జ్ మీద ఫోర్స్ కనుక్కోవాలి. ఎలా చూద్దాం. ఇప్పుడు ఈ +Q -Q ఏం చేస్తుంది? అట్రాక్ట్ చేస్తుంది. So it will be inverse. Let us take this is first charge, this is second charge, this is third charge. So this is F1 which will be inside. Okay, లోపలికి ఉంటుంది, ఎందుకు? అట్రాక్షన్ కాబట్టి. అలాగే ఈ రెండు యాడ్ చేసినాం అనుకో, F2 ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. మరి F3 కూడా ఎలా ఉంటుంది? అన్నీ అట్రాక్టివే, అన్ని పాజిటివ్స్, ఇది ఒకటి నెగిటివ్ కాబట్టి అన్నీ అట్రాక్టివే కాబట్టి అన్నీ లోపలికి ఉంటాయి. ఇందాక అన్నీ రిపల్సివ్ కాబట్టి బయటకు ఉన్నాయి, ఇక్కడ అన్నీ అట్రాక్టివ్ కాబట్టి లోపలికి ఉంటాయి. ఇక్కడ కూడా F1 ఈజ్ ఈక్వల్స్ టు F3 ఈజ్ ఈక్వల్స్ టు KQ² బై A². మరి F2 కూడా KQ² బై 2A², ఎందుకంటే ఇది √2A కాబట్టి. సో వాట్ ఈస్ ద రిజల్టెంట్ అంటే రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ ఏమవుతుంది? R ఈజ్ ఈక్వల్స్ టు రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. సో R ఈజ్ ఈక్వల్స్ టు 2F
cos 90/2 which is nothing but root 2f. f1 అని రాసుకో. So what will be the final result? R prime is equals to r plus f2. That means root 2 into f1 plus f2. That means r prime is equals to root 2 into f1 అంటే ఎంత వచ్చింది మనకి kq²/a². అలాగే ప్లస్ f2 అంటే ఎంత kq²/2a². సో దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాగ్నిట్యూడ్స్లో ఏం డిఫరెన్స్ లేదు. ఇందాక ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి ఓన్లీ డిఫరెన్స్ ఏంటి, ఇప్పుడు రిజల్టెంట్ లోపలికి ఉంది, ఈ డైరెక్షన్లో ఉంది. ఇందాక ప్రాబ్లంలో రిజల్టెంట్ బయటకు ఉంది, అదే డిఫరెన్స్. ఓకేనా, ఇది నోట్ చేసేసుకోండి. సో సేమ్ ఎవ్రీథింగ్ సేమ్, బట్ ఇక్కడ ఏమో లోపలికి ఉంటుంది, ఇందాకది బయటకు ఉంది, అంతే తేడా. అర్థమైందా? సో ఇక్కడ ఇది ఎందుకు తీసుకున్నాం అంటే ఎగ్జాంపుల్ మైనస్ ఉన్నప్పుడు ఎలా డీల్ చేయాలి, మైనస్ ఉన్నప్పుడు మనకి అట్రాక్షన్ కాబట్టి లోపలికి తీసుకోవాలి ఫోర్సెస్, అది చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ క్యూ ఉంది, ఫోర్స్ ఆన్ దిస్ అంటే ఏమంటాం, ఇలా అంటాం. అలా కాకుండా క్యూ ఉంది, మైనస్ క్యూ ఉంది, ఫోర్స్ ఆన్ దట్ అంటే డిఫరెన్స్ అర్థం చేసుకోవాలి, నోట్ చేసుకో. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ వి హ్యావ్ ఎ స్క్వేర్ అగైన్, a q minus q plus q. I place capital Q here and I want force on capital Q. So how do you find? As usual, let us take forces 1 2 3 4. Then how F1 acts? F1 acts outwards because it is repulsive. How F3 acts? Repulsive. How F2 acts? Repulsive. But how F4 acts? F4 is an attractive force. So F4 acts like this. So if you observe, all forces are equal. All forces F1, F2, F1 in magnitude, F1, F2, F3, F4, all are kq by a/√2 whole square. ఎందుకు a/√2? What is this distance? a/√2. All distances are a/√2. So all are same forces. Same forces అంటే F3 will be cancelled out with F4. Then what is the resultant? R is equals to just F2 plus F4. F2 plus F4 అంటే 2 into kq by a/√2 whole square. That means 4kq by a square. No doubt. So very simple, you have to take the forces and add them vectorially. See the magnitude, add them vectorially. That's it. If you have an equilateral triangle undamma. So idantha L, idi Q. Let us take this is minus Q and this is plus Q. అదొకటి నెగిటివ్ ఛార్జ్. ఇప్పుడు ఇక్కడ సెంట్రాయిడ్ దగ్గర నేను క్యూ పెట్టాను, సెంట్రాయిడ్ దగ్గర క్యూ పెడితే దాని మీద ఫోర్స్ ఎంత. సో యూ హ్యావ్ టు ఫైండ్ ఫోర్స్ ఆన్ క్యూ ఎట్ సెంట్రాయిడ్ దగ్గర ఉన్న దగ్గర ఫోర్స్ కనుక్కోవాలి. లెట్స్ సీ, ఎప్పుడైనా ఒక ఛార్జ్ మీద ఫోర్స్ కనుక్కోవాలి అంటే ఆ ఛార్జ్ చుట్టూ ఎన్ని ఛార్జెస్ ఉన్నాయో అవన్నిటి గురించి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓన్లీ ఫస్ట్ ఒక్కొక్క ఛార్జ్ని తీసుకుని ఫోర్స్ చూడాలి, అప్పుడు అన్నిటినీ వెక్టోరియల్గా కలపాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఫస్ట్ ఛార్జ్ అని తీసుకుందాం, దీన్ని సెకండ్ ఛార్జ్ అని తీసుకుందాం, దీన్ని థర్డ్ ఛార్జ్ తీసుకుందాం. ఒక్కొక్క దాని గురించి ఫోర్స్ ఎలా ఉంటుందో చూసి అన్నిటినీ వెక్టోరియల్గా కలిపితే సరిపోతుంది. ఓకేనా, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఛార్జ్ ఇక్కడే గీస్తున్నాను, మీరైతే ప్రాబ్లమ్ డయాగ్రామ్ వేరుగా సొల్యూషన్ డయాగ్రామ్ వేరుగా గీసుకుంటేనే మంచిది. దీనికి వేరే పెన్ వాడదాం ఫోర్సెస్ గీయడానికి. ఓకే, F1 ఏ విధంగా ఉంటుందంటే ముందు ఈ రెండింటిని యాడ్ చేసి అక్కడ మనం ఫోర్స్ డ్రా చేయాలి. దిస్ ఈజ్ F1. ఎందుకు రిపల్సివ్ ఫోర్సు, ఇది ప్లస్సే అది ప్లస్సే, అందుకు. మరి 2 తీసుకున్నాం అనుకో, 2కి మళ్ళీ ఏం చేయాలి, మనం ఈ రెండు కలపాలి, కలిపి F2. గట్ ఇట్, రైట్. మరి F3 కావాలంటే ఈ రెండింటిని కలపాలి, కలిపి అది మరి ఏ డైరెక్షన్ ఉంటుందంటే అది నెగిటివ్ కదా, ఈ రెండు ఏమవుతాయి అట్రాక్ట్ చేసుకుంటే అంటే లోపలికి F3. డైరెక్షన్స్ చాలా జాగ్రత్తగా గీసుకోవాలి. చూడండి, F2 ఉంది, F1 ఉంది, F3 ఉంది. ఇప్పుడు వీటిని వెక్టోరియల్గా కలపాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రా చేస్తాం F1 F2. F1 F2 మధ్యలో ఎంత యాంగిల్ ఉంటుంది చెప్పు. F1 F2 మధ్యలో ఎంత యాంగిల్ ఉంటుందంటే
ఇది 120 degrees కదా, ఇది కూడా ఎంత ఉంటుంది 120 ఉంటుంది. దిస్ ఈజ్ 120 degrees. మధ్యలో కరెక్ట్గా మనకి ఏముంది F3 ఉంది. అంటే ఇప్పుడు నువ్వు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ F1, F2, F3 చూస్తే అన్నిటికీ సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఎందుకంటే క్యూస్ సేమ్, డిస్టెన్స్ సేమ్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది కార్నర్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ టు ద సెంట్రాయిడ్? కార్నర్ ఆఫ్ ది ట్రయాంగిల్ నుంచి సెంట్రాయిడ్కి డిస్టెన్స్ ఎంత అంటే ఎంత చెప్తావు? ఇక్కడ చేద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ట్రయాంగిల్ ఉంది, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎల్ అనే డిస్టెన్స్ ఉందనుకో, ఇది సెంట్రాయిడ్ అనుకుంటే 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అంటాం. 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అంటాం. ఇదేంటిది 60 degrees. అప్పుడు మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఏబి అని తీసుకుందాం. ఓకే, సెంట్రాయిడ్ ఏం చేస్తుంది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఏబి అని తీసుకుంటే sin 60 ఈజ్ ఈక్వల్స్ టు ఏబి బై ఆపోజిట్ బై హైపోటెన్యూస్ ఎల్. సో ఏబి ఈజ్ ఈక్వల్స్ టు L√3/2. ఈ డిస్టెన్స్ని 2:3 రేషియోలో 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే దీన్ని ఏం చేయాలి మనం? L/√3/2ని 3 times డివైడ్ చేసి 2 times తీసుకోవాలి. తీసుకుంటే క్యాన్సిల్ చేసేస్తే L/√3 వచ్చింది. అదే ఉందా? సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడి సెంట్రాయిడ్ నుంచి కార్నర్కి డిస్టెన్స్ L/√3. ఓకేనా? ఆ L/√3 వాడుకుని మనం ఫోర్సెస్ కనుక్కోవచ్చు ఈజీగా. చూడండి, F1 ఈజ్ ఈక్వల్స్ టు F2 ఈజ్ ఈక్వల్స్ టు F3 అన్నీ సేమే ఉంటాయి. ఎందుకంటే డిస్టెన్సెస్ సేమ్, ఛార్జెస్ సేమ్, అన్నీ సేమ్ కదా. KQQ బై డిస్టెన్స్ స్క్వేర్. డిస్టెన్స్ ఎంత? L/√3 హోల్ స్క్వేర్. గాట్ ఇట్? సో అన్నీ సేమ్. ఇప్పుడు వీటిని వెక్టోరియల్గా యాడ్ చేద్దాం. ఇది నోట్ చేసేసుకోండి, వెక్టోరియల్గా యాడ్ చేద్దాం అన్నీ. రైట్, ఇప్పుడు F1, F2, F3 అన్నీ ఈక్వల్గా ఉన్నాయి అది తెలిసినాయి కాబట్టి ఇలా రాసుకోవచ్చు మనం. దిస్ ఈజ్ F and this is also F. యాంగిల్ బిట్వీన్ దెమ్ ఎంత? 120 degrees. ఇప్పుడు 120 degrees FF రిజల్టెంట్ కనుక్కున్నాం అనుకోండి, EF అది ఎటు ఉంటుంది? ఇటు ఉంటుంది. అంతే కదా, కరెక్ట్గా మధ్యలో ఉంటుంది. సో ముందు R కనుక్కుందాం. R ఈజ్ ఈక్వల్స్ ఫార్ములా ఏంటి? 2F cos θ/2. ఎప్పుడైనా ఈక్వల్ వెక్టార్స్ ఉంటే 2F cos θ/2. F ఎంత? F అలా ఉంచుదాం, ఇది F అనుకుందాం. ఓకేనా? దాంతో పెద్ద పని లేదు కాబట్టి అది అలా ఉంచుతుంది. F ఇంటూ cos 120 cos 60. cos 60 అంటే 1/2 అంటే ఎంత వస్తుంది? F వస్తుంది. సో R కూడా ఎంత వచ్చింది? F వచ్చింది. ఇప్పుడు R ఎటు ఉంది? F డైరెక్షన్ ఉంది. సో రిజల్టెంట్ ఆఫ్ దీస్ టూ అంటే ఏమంటావు? సో ఫైనల్ రిజల్టెంట్ R cap ఈజ్ ఈక్వల్స్ టు R ప్లస్ F. R అంటే F ఉంది కాబట్టి ఎంత వస్తుంది? 2F వస్తుంది. సో వాట్ ఈస్ ద ఫైనల్ రిజల్టెంట్? R cap ఈజ్ ఈక్వల్స్ టు 2KQQ బై L/√3 హోల్ స్క్వేర్. కరెక్ట్? సో అప్పుడు ఎంత వస్తుంది చూడండి, 6KQ స్క్వేర్ బై L స్క్వేర్. దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. K అంటే ఎంత? 1/4 ఉన్నట్టు అది కూడా రాసుకుంటే గొడవ లేదు. నోట్ చేసుకో. రైట్, మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ 2 microcoulomb charge is separated by 1 microcoulomb by distance 10 centimeters. You need to find, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే థర్డ్ ఛార్జ్ ఏదైనా ఒక ఛార్జ్ని ఈ మధ్యలో ఎక్కడ పెడితే, లేకపోతే ఎక్కడైనా ఇటువైపు అయి ఉండొచ్చు, ఇటువైపు అయి ఉండొచ్చు, ఇటువైపు ఎక్కడైనా పెడితే దాని మీద ఫోర్స్ 0 ఉండాలి. ఎక్కడ పెట్టాలి? ఎంత దూరంలో పెట్టాలి? దిస్ ఈస్ ద క్వశ్చన్. వేర్ షుడ్ వి ప్లేస్ థర్డ్ పాయింట్, థర్డ్ ఛార్జ్ సో దట్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ నో ఫోర్స్. ఓకే, వేర్ should third charge be placed so that it doesn't experience any force. రైట్, ఫోర్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయకూడదని. దీన్ని ఇంకొంచెం జనరల్గా చేద్దాం. Q1 Q2 సపరేటెడ్ బై డిస్టెన్స్ D. D డిస్టెన్స్తో సపరేట్ చేస్తే ఇక్కడ ఎక్కడైనా ఛార్జ్ ప్లేస్ చేసాం అనుకోండి, ఇది ఈ డైరెక్షన్లో రిపల్ చేస్తుంది. సో F1 విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. ఇక్కడ ఏదో ఛార్జ్ Q అనేది ప్లేస్ చేసాం. అదే Q2 ప్లేస్ చేసాం. Q2 ప్లేస్ చేస్తే ఉంది, అది కూడా రిపల్ చేస్తుంది. సో ఇప్పుడైనా మనకి 0 అయ్యే అవకాశం ఉందా? లేదు. అలాగే ఇక్కడ కూడా ఇఫ్ యూ ప్లేస్ Q హియర్, F1 విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ F2 ఈజ్ ఆల్సో ఇన్ ద సేమ్ డైరెక్షన్. అక్కడ కూడా 0 అయ్యే అవకాశం లేదు. ఈ రెండింటి మధ్యలో ఎక్కడో ఇక్కడెక్కడో 0 అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకు? ఇది F1 ఫోర్స్ ఇలా యాక్ట్ చేస్తే దీనివల్ల వచ్చే F2
ఈ విధంగా యాక్ట్ చేస్తుంది. సో రెండు ఆపోజిట్గా ఉండే ఛాన్స్ మధ్యలోనే ఉంది. కాబట్టి ఇఫ్ బోత్ ఆర్ సేమ్ సైన్, Q1 Q2 సేమ్ సైన్ ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద కండిషన్. ఇఫ్ Q1 Q2 ఈజ్ గ్రేటర్ దాన్ 0, రెండు పాజిటివ్ కానీ రెండు నెగిటివ్ కానీ ఉన్నప్పుడు మనకి నల్ పాయింట్ ఎక్కడ వచ్చే ఛాన్స్ ఉంది? దెన్ నల్ పాయింట్ ఈజ్ ఇన్ బిట్వీన్ Q1 అండ్ Q2. ఇన్ బిట్వీన్ Q1 అండ్ Q2, రెండింటికి మధ్యలో వచ్చే ఛాన్స్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ Q1 నుంచి X డిస్టెన్స్లో ఉంది అనుకో. Q1 నుంచి X డిస్టెన్స్ అంటే ఇది X డిస్టెన్స్. అప్పుడు ఈ డిస్టెన్స్ ఏమవుద్ది? D - X. ఓకేనా? అప్పుడు F1 = F2 అవ్వాలి. F1 = F2, రెండు కూడా ఈక్వల్ అవ్వాలి ఫోర్సెస్, అప్పుడే అవి 0 అవుతాయి. సో F1 అంటే ఎంత? K/Q1/X². అలాగే K/Q2/D - X². సో KQ క్యాన్సిల్, X సాల్వ్ చేస్తే నీకు ఏమొస్తుంది? X D/√Q1/Q2 + 1. X సాల్వ్ చేయి, నీకు ఇది వచ్చేస్తుంది. ఓకేనా? యూ కెన్ డూ ఇట్, రైట్? సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయాలంటే డైరెక్ట్గా ఇందులో పెట్టేయచ్చు. D అంటే 10 బై మనం ఎక్కడి నుంచి కనుక్కుందాము? 2 నుంచి కనుక్కుందాం. 2 నుంచి కనుక్కోవడానికి Q1 దగ్గర 2 పెట్టాలి. అదే 1 నుంచి కనుక్కోవాలంటే Q2 దగ్గర 2 పెట్టాలి. అర్థమవుతుందా? ఎక్కడి నుంచి కనుక్కోవాలో అది Q1. మనం 2 దగ్గర నుంచి కనుక్కుందాం అనుకుంటే 2/1 + 1. సో దట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ 2 మైక్రోకూలుమ్. 1 మైక్రోకూలుమ్ కావాలంటే Q1 దగ్గర 1 పెట్టాలి. అలా. సో ఈ ఫార్ములాను జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. షార్ట్కట్ మెథడ్ అనమాట. డైరెక్ట్గా ఫార్ములా గుర్తుంటే వేసి పడేయచ్చు. చేయండి. Q1 D డిస్టెన్స్ Q2. ఇందాక మనం లైక్ ఛార్జెస్ తీసుకున్నాం. లైక్ ఛార్జెస్ తీసుకుంటే ఫర్ లైక్ ఛార్జెస్కి X వాల్యూ ఎంత వచ్చింది అంటే D/√Q1 Q2 + 1. X is from where? X is the distance from Q1 డిస్టెన్స్ నుంచి మనకి Q1 నుంచి X డిస్టెన్స్లో మనకి నల్ పాయింట్ ఉంటుంది అని తెలిసి. అలా కాకుండా ఇఫ్ Q1 Q2 ఆర్ ఆపోజిట్, ఇఫ్ Q1 Q2 ఆర్ అన్లైక్ ఛార్జెస్, అప్పుడేంటి మరి పరిస్థితి? అన్లైక్ ఛార్జెస్ అయితే పరిస్థితి అండి. అన్లైక్ ఛార్జెస్ పరిస్థితి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ Q1 పాజిటివ్ తీసుకో, Q2 నెగిటివ్ తీసుకో. Q1 పాజిటివ్ Q2 నెగిటివ్ అని తీసుకుంటే, మధ్యలో డిస్టెన్స్ D అని తీసుకుంటే, ఇక్కడ Q ఛార్జ్ తీసుకున్నాం అనుకో, F1 ఎలా ఉంటుంది? రిపల్సివ్ ఫోర్స్ బయటకు ఉంటుంది. మరి F2 అట్రాక్టివ్ ఫోర్స్. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ 0 అయ్యే అవకాశం. నెక్స్ట్ ఇక్కడ చూడు, ఇక్కడ Q తీసుకున్నాం అనుకో, F1 ఈ విధంగా ఉంటుంది, ఎందుకంటే రిపల్సివ్. ఇది అట్రాక్టివ్ కాబట్టి F2 ఈ విధంగా ఉంటుంది, అట్రాక్టివ్. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ 0 అయ్యే అవకాశం ఉందా? లేదు. ఇక్కడ F1 అగైన్ రిపల్సివ్, F2 అట్రాక్టివ్, బికాజ్ ఇట్ ఈస్ నెగిటివ్. కాబట్టి సో ఇక్కడైనా 0 అయ్యే అవకాశం. అంటే రెండు రీజియన్స్లో, రీజియన్ 1 రీజియన్ 2, ఈ రీజియన్లో 0 అవ్వచ్చు, ఈ రీజియన్లో 0 అవ్వచ్చు. ఈ రీజియన్లో 0 అవుతుందా? అవ్వదు. మరి ఇక్కడ 0 అవుతుందా, ఇక్కడ 0 అవుతుందని నీకు ఎలా తెలుస్తుంది? అయితే ఇక్కడ Q1 చిన్నది అనుకోండి, Q1 చిన్నదైతే ఇటువైపు 0 అవుతుంది. ఎందుకు? ఇది చిన్నదైతే తక్కువ ఫోర్స్ ఉంటుంది F1, ఇది పెద్దదైతే ఎక్కువ ఫోర్స్ ఉంటుంది, కానీ దూరం ఉండడం వల్ల తగ్గిపోయే అవకాశం. కాబట్టి ఫోర్స్ ఎక్కడ 0 అవుతుంది? F1 F2 ఎక్కడ ఈక్వల్ అవుతుంది అంటే చిన్న ఛార్జ్ దగ్గర ఈక్వల్ అవుతుంది. సో అక్కడ రాసుకోవాలి. హియర్ F1 విల్ బీ ఈక్వల్ టు F2 నియర్ బై స్మాల్ ఛార్జ్. అది పాజిటివ్ ఛార్జ్ అయి ఉండొచ్చు, నెగిటివ్ ఛార్జ్ ఏదైనా ఉండొచ్చు, స్మాల్ ఛార్జ్ అంతే. స్మాల్ ఛార్జ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 పేర్స్ ఇస్తా చూడండి. 2 మైక్రోకూలుమ్ -1 మైక్రోకూలుమ్. ఎవరికి దగ్గరగా ఉంటుంది నల్ పాయింట్? ఎవరి దగ్గర ఉంటుంది అంటే -1 మైక్రోకూలుమ్ దగ్గరగా ఉంటుంది. అంటే ఏ రీజియన్లో ఉంటుంది? ఈ రీజియన్లో ఉంటుంది. అర్థమైందా? అలా కాకుండా 1 మైక్రోకూలుమ్ -2 మైక్రోకూలుమ్ ఇచ్చాను, ఎక్కడ ఉంటుంది? ఇటు 1 మైక్రోకూలుమ్ దగ్గరే ఉంటుంది. అది పాజిటివ్ నెగిటివ్ కదా. ఏది చిన్నది అంటే 1 మైక్రోకూలుమ్ చిన్నది. సో ఎక్కడ నల్ పాయింట్ ఉంటుందంటే 1 మైక్రోకూలుమ్ దగ్గర నల్ పాయింట్ ఉంటుంది.
అర్థమవుతుందా? అది మరి ఫార్ములా ఏంటి? ఇదేమో లైక్ చార్జెస్ ఫార్ములా. మరి అన్లైక్ చార్జెస్ ఫార్ములా ఏంటి? లెట్ us see. ఇది నోట్ చేసుకోండి, అది చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ Q1 చిన్నది, లెట్ Q1 ఈజ్ స్మాల్. అది పాజిటివ్ అయినా చిన్న నెగిటివ్ అయినా పర్వాలేదు, ఏది చిన్నదో అది తీసుకోవాలి. సో ఇది ఎక్స్ డిస్టెన్స్ అనుకున్నాం. స్మాల్ ఛార్జ్ నుంచి ఎక్స్ అయితే, పెద్ద ఛార్జ్ నుంచి అయితే D ప్లస్ ఎక్స్ అయితే, అంటే Q1 బై ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు Q2 బై D ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్. అక్కడ ఏమో D మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ వచ్చింది, ఇక్కడ D ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ వచ్చింది. అప్పుడు మరి ఎక్స్ ఫార్ములా ఏమవుతుంది? సాల్వ్ చేసాం ఎక్స్కి D బై రూట్ ఓవర్ Q1 by Q2 minus 1 వస్తుంది. So simply how do you remember? If like charges we have plus, unlike charges we have minus. So for unlike charges, that's it. నోట్ చేసుకొని. సో ఇది ఈ ఫార్ములా వాడి మీరు ఈజీగా ఈ రెండు ఫార్ములాలు వాడి ఎక్కడ నల్ పాయింట్ ఉంటుందో ఈజీగా చెప్పచ్చు. ఈక్విలిబ్రియం మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే ఫోర్స్ ఆన్ ది పార్టికల్ ఏమవ్వాలి? 0 అవ్వాలి. ఒక పార్టికల్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటే ఫోర్స్ ఆన్ ఇట్ ఈజ్ 0. బాగానే ఉంది. ఒక సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటే ఫోర్స్ ఆన్ ఎనీ పార్టికల్ ఈజ్ 0. ఒక పార్టికల్ ఈక్విలిబ్రియంలో ఉంది అంటే దాని మీద ఫోర్స్ మాత్రమే 0 చేసుకుంటే సరిపోతుంది. కానీ ఒక సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉందంటే ప్రతి పార్టికల్ 0 ఉండాలి. ప్రతి పార్టికల్ మీద ఫోర్సు 0 ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, I have an equilateral triangle Q. ఇక్కడ క్యాపిటల్ Q సెంట్రాయిడ్ దగ్గర పెడితే ఈక్విలిబ్రియంలో ఉంటుందా లేదా? ఈక్విలిబ్రియంలో ఉంటుందా లేదా అంటే ఏం చేస్తావు? Q తీసుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఛార్జ్ అనుకో, ఇది సెకండ్ ఛార్జ్, ఇది థర్డ్ ఛార్జ్. ఫోర్సెస్ ఎలా ఉంటాయి Q మీద? ఫోర్సెస్ Q మీద ఎలా ఉంటాయంటే, సారీ, F1 ఈజ్ రిపల్సివ్ కదా బయటికి, దిస్ ఈజ్ F1. F2 రిపల్సివ్ కదా, ఈ విధంగా ఉంటుంది F2. మరి F3 ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ F1, F2, F3 ఆల్ మ్యాగ్నిట్యూడ్స్ ఆర్ సేమ్. ఇది ఎంత ఫోర్స్ ఉంటుందో ఇది ఎంత ఫోర్స్ ఉంటుందో అది కూడా అంతే ఫోర్స్ ఉంటుంది. సో రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇది ఎంతది? 120 degrees. ఇవన్నీ 2 తీసేస్తా, 2, 1, 3 తీసేస్తా, అన్నీ ఈక్వలే కాబట్టి. సో 2 ఈక్వల్ ఫోర్సెస్ అయితే 2F cos 60 degrees, ఎందుకంటే ఇది 120/2 60 క్యాన్సిల్ చేసేస్తే మనకి F వస్తుంది. సో ఈ రెండిట్లకి రిజల్టెంట్ ఎలా ఉంటుంది? F ఉంటుంది. F ఏమైంది? క్యాన్సిల్. సో Q ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. రైట్, గ్రేట్. ఇది మీకు తెలిసిందే, ఇది అర్థమైందే. కానీ సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉండాలి. అప్పుడు Q ఎంత ఉండాలి? వాట్ Q వాల్యూ ఎంత? ఇఫ్ సిస్టమ్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం. సిస్టమ్ ఈక్విలిబ్రియంలో ఉండాలంటే ఫోర్స్ ఆన్ దిస్ మస్ట్ బి 0, ఫోర్స్ ఆన్ దిస్ 0, ఫోర్స్ ఆన్ దిస్ 0, ఫోర్స్ ఆన్ దిస్ 0, ఆల్రెడీ దిస్ 0, దీని మీద ఫోర్స్ 0 అయిపోయింది. దీని మీద ఫోర్స్ 0 చేయగలిగితే ఆటోమేటిక్గా దీని మీద ఫోర్స్ 0 అయితే దీని మీద కూడా ఫోర్స్ 0 అవుతుంది. సో దీని మీద ఫోర్స్ 0 చేయడానికి ట్రై చేద్దాం. ట్రై చేస్తే అప్పుడు Q వాల్యూ ఎంతో తెలుస్తుంది. గాట్ ఇట్? రైట్. ఇప్పుడు దాని మీద ఫోర్స్ 0 చేయాలంటే ముందు ఏమున్నాయి చూద్దాం. F3 వల్ల ఫోర్స్ ఎలా ఉంటుంది? ఈ విధంగా, దిస్ ఈజ్ F3. ఈ F1 వల్ల ఎలా ఉంటుంది ఫోర్స్? ఈ విధంగా ఉంటుంది, దిస్ ఈజ్ F1. ఓకే, మరి Q వల్ల ఫోర్స్ ఎలా ఉంటుందంటే ఈ రెండు యాడ్ చేసి ఈ విధంగా ఉంటుంది. దట్ ఈజ్ లైక్ F4 అని తీసుకుందాం. దిస్ ఈజ్ ఫోర్త్ ఛార్జ్. సో ఇప్పుడు ఈ F1, F4, F3 అన్నీ కలిపితే ఏమవ్వాలి? 0 అవ్వాలి. ఆబ్వియస్లీ ఇక్కడ నుంచి మనకు ఒక సెన్స్ వస్తుంది, Q నెగిటివ్ అవ్వాలి, ఎందుకంటే F4 ఇటు ఉంటేనే 0 అయ్యే అవకాశం ఉంది కాబట్టి. సో Q నెగిటివ్ అవ్వాలని అర్థమైంది, కానీ మనం అలా తీసుకోక్కర్లే. ఇవన్నీ యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా Q నెగిటివ్ వస్తుంది. ఓకేనా? సో చూద్దాం అది ఎలా చేయాలి. ఇది నోట్ చేసుకోండి, అది చేద్దాం. సో ఫస్ట్ లెట్ us see, I say F1 is equals to F2 అంట. ఏమైనా ప్రాబ్లం ఉందా? రెండు సేమేగా. ఎంత F? KQ square by, let's take this is A, KQ square by A square. KQ square by A square. ఇప్పుడు ఆ రిజల్టెంట్ ఏ డైరెక్షన్ ఉంటుంది? కంపల్సరీ ఈ డైరెక్షన్ ఉంటుంది. రెండు ఈక్వల్ కదా, సో అదే డైరెక్షన్ ఉంటుంది. సో ఈ రిజల్టెంట్ ఆఫ్ F వాల్యూ వచ్చింది. మన రిజల్టెంట్ ఆఫ్ వాట్? R అంటే రిజల్టెంట్ ఆఫ్ F అండ్ F. సో వాట్ ఈజ్ R వాల్యూ? 2F cos 60/2. What do you get? √3F.
Okay, that must be along F4, and resultant to final resultant R prime is equals to R plus F4. So this must be 0. Equilibrium ante R prime, resultant force em 0 R plus em pedtam √3f plus F4. That means F4 is equals to minus √3f. సో F4 కనుక్కుని F కనుక్కుని వేసి F ఆల్రెడీ మన దగ్గర ఉంది, F4 కూడా కనుక్కుంటే అందులో వేస్తే అయిపోతుంది. వాట్ ఈజ్ F4 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ తెలియాలిగా. సెంట్రాయిడ్ నుంచి కార్నర్కి డిస్టెన్స్ ఎంత, a/√3. అది వేసేస్తే KQQ బై a/√3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు minus √3 KQ square by a square. So Q cancel, K cancel. Got it? So answer ఏమొస్తుంది చూద్దాం. క్వశ్చన్ రాసుకున్నారా? క్వశ్చన్ రాసుకోవాలి, జరిపేస్తున్నా. సో ఏమొస్తుంది ఇప్పుడు, Q/3Q by a square is equals to √3Q by a square. So a square cancel. So what is Q? Minus ఒకటి ఉండదు, minus Q/√3. This is the answer. సో Q ఇంత పెడితే మన సిస్టమ్ మొత్తం ఈక్విలిబ్రియంలో ఉంటుంది, ఏది కదలదు, అన్ని ఫోర్సులు జీరోనే. నోట్ చేసుకో. ఈక్విలిబ్రియంలో ఈ క్వశ్చన్ బాగా అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2 పిచ్ బాల్స్ తీసుకుని దీని మీద Q పెట్టినప్పుడు అవి ఒక డిస్టెన్స్లో ఆగిపోతాయి, X అనే డిస్టెన్స్లో ఆగిపోతాయి. L అనేది థ్రెడ్ లెంత్ అనుకుందాం, ఓకేనా? అనుకుంటే ఒక డిస్టెన్స్కి వచ్చి ఆగిపోతాయి. అవి ఎందుకు ఆగిపోతాయి? ఇది దీని మీద ఫోర్స్ అప్లై చేస్తుంది, రిపల్సివ్ ఫోర్స్. అలాగే ఈ కిందకి ఏముంటుంది, mg ఉంటుంది, పైకి ఏముంటుంది, టెన్షన్ ఉంటుంది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ టీటా యాంగిల్ చేస్తున్నాను, ఇది ఒక టీటా, ఓకేనా? సో 2 బాల్స్ పెట్టుకుని వాటి మీద సేమ్ చార్జెస్ QQ పెట్టినప్పుడు అవి రిపల్ చేసి ఏదో ఒక దగ్గరికి వచ్చి ఆగిపోతాయి. అలా ఆగిపోయినాయి అంటే దీని మీద ఫోర్స్ ఎంత ఉంది, F. దీని మీద ఇంకేమున్నాయి, వెయిట్, టెన్షన్, ఇవన్నీ బ్యాలెన్స్. మరి ఈక్విలిబ్రియం బ్యాలెన్స్ అయినాయి అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ టీటా అనుకుంటే ఇటువైపు ఎంత ఉంటుంది, T cos θ, ఇటువైపు ఎంత ఉంటుంది, T sin θ. సో T sin θ ఈజ్ ఈక్వల్స్ టు F, T cos θ ఈజ్ ఈక్వల్స్ టు mg. వెరీ 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 ఇంపార్టెంట్ మోడల్. సో ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే మనం tan θ ఈజ్ ఈక్వల్స్ టు F/mg. సో ఇది ఒక ఈక్వేషన్ కింద మనం వాడుకోవచ్చు. లేదు, ఇఫ్ యూ వాంట్ టెన్షన్, స్క్వేర్ అండ్ యాడ్. ఇఫ్ యూ స్క్వేర్ అండ్ యాడ్, వాట్ యూ గెట్, T square ఈజ్ ఈక్వల్స్ టు F² ప్లస్ mg హోల్ స్క్వేర్. ఇది ఒక ఈక్వేషన్ కింద వాడుకోవచ్చు. సో నీకు క్వశ్చన్ అడిగిన దాని ప్రకారం నీకు ఏది కావాలంటే అది చేయొచ్చు. ఎక్కువగా మనం ఇది వాడతాం, ఓకేనా? ఆ ఎఫ్ ఏంటి మరి, వాట్ ఈస్ దట్ ఎఫ్ అంటే ఏం చెప్తాం? సో tan F ఈజ్ ఈక్వల్స్ టు, ఇది X డిస్టెన్స్ అనుకుంటే QQ ఉంది కాబట్టి KQ²/X². అర్థమవుతుందా? సో అలా F అనేసి X కనుక్కోవచ్చు, లేకపోతే టీటా అడగచ్చు, సంథింగ్ ఏదైనా అడిగి ఉండొచ్చు. సో వాటితో మీరు మ్యాజిక్ చేసి ఈజీగా ప్రాబ్లం చేయగలుగుతారు. అర్థమవుతుందా? రైట్. ఇక్కడ ఫోర్స్ రాసాం, బాగానే ఉంది. ఒక్కొక్కసారి లెన్స్, వీటిని రిలేట్ చేయాల్సి వస్తుంది. వాటిని రిలేట్ చేయాల్సి వచ్చినప్పుడు, లెన్స్ని రిలేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ ట్రిక్ ఫాలో అవ్వండి, ఈజీగా ఉండదు. ఏంటంటే ఆ ట్రిక్, లెన్స్ని ఎప్పుడైతే మనం రిలేట్ చేయాలో అప్పుడు చూడాలి. ఈ ఫోర్స్కి ఆపోజిట్ ఏముంది, డిస్టెన్స్ x/2. ఇది మొత్తం x అయితే ఈ డిస్టెన్స్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, x/2. గాట్ ఇట్? సో ఎఫ్కి ఆపోజిట్గా డిస్టెన్స్ F అంటే ఎఫ్కి ఎలాంగ్ F ఏది ఉందో చూసుకోవాలి. ఎలాంగ్ T ఏముంది, L ఉంది. సో T/L ఈజ్ ఈక్వల్స్, ఎలాంగ్ mg ఎంత ఉంది అంటే ఇది, ఆ డిస్టెన్స్ ఎంత అంటావు, mg/√L² మైనస్ x/2 హోల్ స్క్వేర్. సో ఈ ఫోర్స్కి ఏ డిస్టెన్స్ ఉందో, ఈ ఫోర్స్కి ఏ డిస్టెన్స్ ఉందో, ఈ ఫోర్స్కి ఏ డిస్టెన్స్ ఉందో, వాటి రేషియోస్ ఈక్వల్ అవుతాయి. ఈ ట్రిక్ కూడా మీరు వాడుకోవచ్చు. సో సమ్ ట్రిక్, దిస్ ట్రిక్ ఆర్ ఈ ఫార్ములాలు ప్రకారం నీకు ఎటువంటి ప్రాబ్లం ఇచ్చినా ఇలాంటి సిస్టంలో ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. నోట్ చేసుకోండి. దిస్ ఎగ్జాంపుల్, QQ is placed, QQ charges ఉన్నాయి, capital Q is placed at the center of the system, at the center of Q and Q. Find capital Q if system is in
ఈక్విలిబ్రియం. సిస్టమ్ అనేది ఈక్విలిబ్రియంలో ఉంటే క్యాపిటల్ క్యూ కనుక్కోమంటున్నాడు. క్యాపిటల్ క్యూ మీద ఫోర్స్ 0 అయినా, క్యాపిటల్ క్యూ మీద ఫోర్స్ 0, ఇది ఎంత రిపల్ చేస్తుంది, ఇది కూడా అంతే రిపల్ చేస్తుంది కాబట్టి ఫోర్స్ 0 క్యాపిటల్ క్యూ మీద. మరి ఎవరి మీద ఫోర్స్ 0 తీసుకోవాలి? స్మాల్ క్యూ మీద ఫోర్స్ 0 చేయగలిగితే మనకి క్యాపిటల్ క్యూ వాల్యూ వస్తుంది. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ ఛార్జ్ అనుకున్నాం, ఇది సెకండ్ ఛార్జ్ అనుకున్నాం, F1 అండ్ F2. ఆ రెండు ఫోర్సులు కలిపి మనకి ఏమవ్వాలి? 0 అవ్వాలి. సో F1 ప్లస్ F2 ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు సిస్టమ్ ఈక్విలిబ్రియం ఉంటుంది. F1 అంటే దీని రిపల్సివ్ ఫోర్స్ ఎంత? KQQ బై d² ప్లస్ F2 అంటే దీని రిపల్సివ్ ఫోర్స్ KQQ బై d² బై 4, d/2 కదా, d² బై 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో KQ క్యాన్సిల్, d² క్యాన్సిల్, ఇది అటు వెళ్ళింది అనుకోండి. Q ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ Q బై 1/4, అంటే 1/4 పైకి వెళ్ళి ఇటు వచ్చేస్తే Q ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ Q బై 4. దట్స్ ఇట్. సో మనం ఏం చేస్తున్నాం? నెట్ ఫోర్స్ ఆన్ ఈచ్ పార్టికల్ 0 చేస్తున్నాము. దీని మీద ఆల్రెడీ 0 సో దాని గురించి పట్టించుకోకర్లేదు. దీని మీద 0 కాలేదు కాబట్టి 0 చేసి Q తీసుకొచ్చాం. నోట్ చేసుకో. స్మాల్ క్యూ, ఫర్ ఎగ్జాంపుల్ D అనే డిస్టెన్స్ ఉందనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడ D అనే డిస్టెన్స్, Q అనే ఛార్జ్ ప్లేస్ చేసాం మిడిల్లో. ఇప్పుడు ఈ Q అనే ఛార్జ్ని స్మాల్ x డిస్టెన్స్ని డిస్ప్లేస్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడైతే ఫోర్స్ 0 ఈ పాయింట్ దగ్గర సెంటర్లో ఇందాక చూసాం. ఇది డిస్ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది? x అనే డిస్టెన్స్ ఇది తక్కువ రిపల్ చేస్తుంది, ఇది ఎక్కువ రిపల్ చేస్తుంది. దాంతో ఏమవుతుంది? ఇది వెనక్కి, నువ్వు ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి ఇది ఈక్విలిబ్రియం పొజిషన్, ఆ ఈక్విలిబ్రియం పొజిషన్ నుంచి నువ్వు x డిస్టెన్స్ లాగి వదిలేవు. ఏమైంది? అది ముందుకెళ్తుంది, మళ్ళీ వెనక్కి వస్తుంది, ముందుకెళ్తుంది, వెనక్కి వస్తుంది. అంటే ఏం చేస్తుంది? అది SHM చేస్తుంది. వాడు ఏమవుతుందంటే వాట్ ఈస్ ద టైం పీరియడ్ ఆఫ్ దట్ SHM? టైం పీరియడ్ ఆఫ్ SHM, టైం పీరియడ్ ఫార్ములా T ఈజ్ ఈక్వల్స్ 2π√m/k. వాట్ ఈస్ K? ఫోర్స్ కాన్స్టెంట్. K అంటే ఫోర్స్ కాన్స్టెంట్. సో యూ నీడ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ Q. ఫోర్స్ ఆన్ Q కనుక్కుంటే దాని నుంచి మనం K కనుక్కోవచ్చు. ఆ K వస్తే టైం పీరియడ్ కనుక్కోవచ్చు. అది ప్లాన్. సో ఇక్కడ ఒకసారి మళ్ళీ డయాగ్రామ్ చూద్దాం. x డిస్టెన్స్ మూవ్ చేసామంటే ఇక్కడికి వస్తుంది Q. అప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? D - x. ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? D + x. ఇప్పుడు దీనివల్ల వచ్చే రిపల్సివ్ ఫోర్స్ ఎక్కువ, దీనివల్ల వచ్చే రిపల్సివ్ ఫోర్స్ తక్కువ అయిపోతుంది, ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ అయిపోయింది కదా అందుకు. సో దీని ఫోర్స్ నుంచి దీని ఫోర్స్ తీసేయాలి. సో లెట్ us టేక్ దిస్ ఈజ్ ఫస్ట్ ఫోర్స్ అండ్ దిస్ ఈజ్ సెకండ్ వన్. ఈ F1 ఈ విధంగా ఉంటుంది, F2 ఈ విధంగా ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ Q అంటే ఏం చెప్తావు? F ఈజ్ ఈక్వల్స్ టు F1 - F2. దీనివల్ల వచ్చే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఓకేనా? రైట్. సో వాట్ ఈస్ ద ఫోర్స్ అంటే ఏం రాస్తాం? KQQ బై D - x హోల్ స్క్వేర్ మైనస్ KQQ బై D + x హోల్ స్క్వేర్. దీన్ని సాల్వ్ చేస్తే మనకి SHM ఫార్ములా రావాలి. SHM ఏ ఫార్ములా ఉంటుంది? -kx. ఫోర్స్ F ఈజ్ ఈక్వల్స్ టు -kx ఫార్ములా ఉంటుంది. అలా రప్పించగలిగితే ఆ x ప్లేస్, ఈ K ప్లేస్లో ఏది ఉంటే అది K అవుతుంది. అదేంటి? ఆ K వేరు, ఈ K వేరు. ఈ K అంటే ఏంటి? 1/4 పెప్స్ అన్నట్టు. ఆ K వేరు, ఈ K వేరు, అదే అనుకున్నాను. సో ఆ x ఈ ఫామ్లో తెప్పియగలిగితే ఇక్కడ ఈ కోఎఫిషియంట్ ఆఫ్ x ఏదైతే ఉందో అది మనకి K అవుతుంది. దట్ ఈస్ ద ఐడియా. గాట్ ఇట్? సో అది చేద్దాం. F ఈజ్ ఈక్వల్స్ టు KQQ కామన్ తీసేస్తే 1/D - x హోల్ స్క్వేర్ మైనస్ D + x హోల్ స్క్వేర్. సో దాన్ని LCM చేసేస్తే D + x హోల్ స్క్వేర్ మైనస్ D - x హోల్ స్క్వేర్ బై దిస్ ఇంటూ దిస్, అంటే దాన్ని ఎలా రాయొచ్చు? D² - x² హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఓకేనా? A + b హోల్ స్క్వేర్ మైనస్ A - b హోల్ స్క్వేర్ 4ab, రైట్? సో F ఈజ్ ఈక్వల్స్ టు KQQ 4ab, and you can neglect x here because x is very much less than D. If you neglect there, what do you get? D⁴. So F is equals to చూడు ఎలా ఉంది? F is equals to KQQ 4KQQ
డి క్యాన్సిల్ అయిపోతే d³ ఇంటూ ఎక్స్. సో ఇప్పుడు కే ప్లేస్లో మనకి ఏమొచ్చింది, కే ప్లేస్లో ఏముంది 4k³/d³ ఉంది. అఫ్కోర్స్ మైనస్ ఎందుకు లేదంటే నేను ఇక్కడ మైనస్ రాయలేదు, ఎక్స్ ఎలా ఉంటే నెట్ ఫోర్స్ ఎలా ఉండదు కాబట్టి మైనస్ వస్తుంది యాక్చువల్గా. ఓకేనా. సో k³ ఎక్స్ ఈ విధంగా ఉంది కాబట్టి నెట్ ఫోర్స్ ఈ విధంగా ఉంది. F1 ఎక్కువ కదా, సో ఆపోజిట్ టు ఎక్స్ అనమాట. సో మైనస్ ఉంటుంది అక్కడ. సో ఈ ప్లేస్లో మనకి కే ఉందన్నమాట. అర్థమైందా. సో ఈ టైం పీరియడ్ ఫార్ములాలో ఈ కే బదులు ఏమొస్తుంది, ఇది వస్తుంది. అయిపోయింది. సో వాట్ ఈస్ ద టైం పీరియడ్, t ఈజ్ ఈక్వల్స్ టు 2π√m/d ప్లేస్లో సో కే ప్లేస్లో ఏముంది 4k. ఈ కే అంటే ఏంటి 1/4π అన్నట్టు, కావాలంటే అది కూడా రాసుకోవచ్చు. దట్ విల్ బి ద ఆన్సర్. రైట్. ఆ ఐడియా తెలుసుకోవాలి. ఎప్పుడైనా SHM టైం పీరియడ్ అడిగాడంటే యూ నీడ్ టు ఫైండ్ ద ఫోర్స్ అండ్ కంపేర్ దట్ ఫోర్స్ విత్ దిస్, టేక్ అవుట్ వాట్ ఈస్ కే, సబ్స్టిట్యూట్ హియర్. దట్ ఈస్ ద ప్రొసీజర్. నో డౌట్.